బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలో ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయనున్నారు దానం నాగేందర్, కడియం శ్రీహరి. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుంటే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్కు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ తరపున నెగ్గిన తర్వాత కాంగ్రెస్లో చేరారు దానం నాగేందర్, కడియం శ్రీహరి. 2024లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి మరీ ఓడిపోయారు దానం నాగేందర్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒకటి తేల్చాలని తెలంగాణ స్పీకర్కి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అల్టిమేటం ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో సాంకేతికంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హులుగా తేలేటువంటి ప్రమాదం ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా మీద పడకుండా ముందే, ఈ ప్రమాదం రాకముందే డేంజర్ లైన్ను, డెడ్ లైన్ను దాటుకునేందుకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని దానం నాగేందర్, కడియం శ్రీహరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడంతో కాంగ్రెస్ క్యాడర్లో ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరిగిందనే చెప్పాలి. దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరిని మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి దించి గెలవాలనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు రాజీనామా చేస్తే మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు బయట పడిపోతారని, స్పీకర్పై ఒత్తిడి తగ్గుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక డెడ్ లైన్ అల్టిమేటం ఇచ్చినటువంటి నేపథ్యంలో రాజీనామాల డ్రామా ఫలిస్తుందా, లేకపోతే రాజీనామా యుద్ధం గెలుస్తుందా అనేటువంటిది ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి అంశం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఆన్ పొలిటికల్ స్క్రీన్.